హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో ఫిజిషియన్. ఇప్పుడు నౌడేస్ కొంతమంది అంటే పిల్లల లోపల కొన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. దాన్ని ADHD అని అంటాం. అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ అని, ADHD. సో ఇవి ఎలా అంటే కొంతమంది ఏంటంటే స్టబన్గా ఉంటారు పిల్లలు. వాళ్ళు అంటే అటెన్షన్ ఉండదు వాళ్ళలో. వాళ్ళు చాలా ఓవర్గా హైపర్ యాక్టివ్గా, అసలు ఒక చోట నిలబడకుండా చాలా ఈజీగా రెస్ట్లెస్గా ఉంటారు. అండ్ వాళ్ళ దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ అనేది ఎక్కువ ఉండదు వాళ్ళకి. ఏ విషయమైనా వాళ్ళు దాన్ని అంటే ఒక దాని మీద ఫోకస్ చేసి, ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, చదువులో కానీ ఏ పనైనా కానీ వీళ్ళు ఏంటంటే జనరల్గా మనం మొద్దు పిల్లలు చిన్న అంటే ఎక్కువ బాగా క్లవర్గా ఉండరు, యాక్టివిటీ ఉండదు, ఎక్కువ స్టడీస్లో సరిగా ఉండరు అని చెప్తుంటారు. యాక్చువల్లీ అది ఒక డిసీజ్. అంటే ఇది జనరల్గా మన చూస్తే తెలుగు వాళ్ళలో కామన్గా మేనరికం అంటాం. అంటే సొంత మేనమామని పెళ్లి చేసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళలో పుట్టే పిల్లల్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటాం వీటినే, న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్. సో అలాంటివి వస్తాయి. కొంతమంది అనేది ఫిజికల్గా కూడా ఇన్అబిలిటీ ఉండడము, డిసబిలిటీ ఉండడము ఉంటుంది. సో ఇక్కడ ADHD ఏంటంటే ఫిజికల్లీ బాగుంటారు, ఇంకా స్ట్రాంగ్ ఉంటారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే హైట్, పర్సనాలిటీ స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మెంటల్లీ వాళ్ళు ఏంటంటే అటెన్షన్ అనేది సరిగా ఉండదు. అది ఎన్నో అయినా కానీ, అది స్టడీస్లో కానీ, లేదంటే ఆటల్లో అయినా కానీ, లేదంటే ఇంకేదైనా కూడా ఫోకస్ చేయాలి, ఒకటి నేర్చుకోవాలి అనేది వాళ్ళకి సరిగా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ అంటే సరిగా యాక్టింగ్ ఉండదు, మెమరీ ఉండదు. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా అది మామూలు వాళ్ళు ఒక 2-3 సార్లు చదివితే నేర్చుకునేది వీళ్ళు 10-20 సార్లు చదివినా కూడా అది కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మైండ్లోకి ఎక్కదు. వాళ్ళకి మెమరీ కూడా అంత ఉండదు. అండ్ వీళ్ళకి ఏంటంటే సో ఫిజికల్గా వీళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అండ్ ఇంపల్సివ్ అంటాం. అంటే ఇంపల్సివ్ అంటే చిన్న వాటికి వాళ్ళు కంట్రోల్ కోల్పోతారు అనమాట. కోపం అనేది అధికంగా వచ్చేస్తుంది. ఏది ఆలోచించకుండా, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచించకుండా వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో వేరే పిల్లల్ని కొట్టడం కానీ, లేదంటే ఏమైనా తోసేయడము, ఏదైనా ఇసిరేయడము, ఏదైనా ఇప్పుడు మొబైల్ ఉంది కాస్ట్లీదని అది తెలిసి కూడా పడేస్తారు, ఇసిరేస్తారు. సో ఇలాంటివన్నీ ఇంపల్సివ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి వీళ్ళలో. సో స్టడీస్లో డల్ ఉంటారు, అండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, మెమరీ సరిగా ఉండదు, ఏ పనులు సరిగా చేయలేరు. ఈవెన్ గేమ్స్లో కూడా వీళ్ళకి ఏంటంటే కొంతమందిలో అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది సపోజ్, క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉంటే పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు. మళ్ళీ మిగతా వాటిలో ఉండరు, ఓన్లీ క్రికెట్లోనే ఉంటారు. కొంతమందిలో ఆర్ట్ ఉంటుంది. ఈవెన్ ADHD వాళ్ళ ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో ఇట్లా కొంతమందిలో బాగా మెమరైజ్ ఉంటుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ వలన ఈజీగా క్యాచ్ చేస్తారు, ఈజీగా నేర్చుకుంటారు. సో ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇది యాక్చువల్లీ ADHDని మైల్డ్ ఆటిజం అని కూడా అంటాం. సో ఆటిజం అనేది చాలా బ్రెయిన్ డిజార్డర్. అది ఆటిజంలో పిల్లలు వాళ్ళు టోటల్గా వాళ్ళ లోకంలో, అంటే మనం ఏం చెప్తున్నా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అనమాట రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారో అదే ఉంటుంది అంతే. వాళ్ళు పక్క వాళ్ళు ఎవరు వస్తున్నారు, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఐ కాంటాక్ట్ ఉండడం. ఇప్పుడు జనరల్గా పిల్లలు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని చూస్తారు ఎవరు వచ్చారు అనేది. సో ఈ ఆటిజం ఉన్న వాళ్ళు అలాంటివి అసలు ఏముండదు అనమాట. ఎవరు రాని ఎవరు పని వాళ్ళకి సంబంధం లేదు. వేరే మనుషులతో, వేరే పిల్లలతో ఆడుకోరు. వాళ్ళు చదువులో డల్ ఉంటారు, మాటలు రావు. ఏదైనా ఐటెం వాళ్ళకి ఆకలేస్తే కూడా ఈవెన్ ఆకలేస్తుంది అని కూడా చెప్పలేరు అనమాట. అది ఏడవడము. సో దాంట్లో కూడా ఆటిజంలో కూడా ఏంటంటే చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు. హైపర్ యాక్టివ్ ఉంటారు, ఇంపల్సివ్ ఉంటారు, అండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. అసలు వాళ్ళు మన లోకంలోనే ఉండరు ఆటిజంలో. సో ఇక్కడ ADHDలో ఏంటంటే మైల్డ్ ఆటిజం అంటాం. అంటే ఆ ఒక్కటి తప్ప, అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఉంటుంది, మనం పిలిస్తే పలుకుతారు, మన లోకంలో ఉంటారు. కానీ ఆటిజంలో ఉన్నట్లు ఏంటంటే నేర్చుకోవడం అనేది, కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. హైపర్ యాక్టివిటీ అనేది ఆటిజంలో ఉంటుంది ఇక్కడ కూడా. సో ఆటిజం ఉన్న వాళ్ళు పిల్లల్ని ఎంత మనం ట్రై చేసి కూర్చోబెట్టినా వాళ్ళు కొద్దిసేపటికి మళ్ళీ లేచి అటు ఇటు పరిగెత్తడం, నడవడం, అర్థం లేని ఏదో పనులు చేయడం, చేతులతో ఏదో ఆడుకోవడము, ఇలాంటివి చేస్తుంటారు. సో ADHD ప్రాబ్లం అంటే ఇది నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్కి సంబంధించింది. సో ఇది ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే పిల్లలు కింద పడడం కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ ఏదైనా ప్రాబ్లం అవ్వడం, లేదంటే ప్రెగ్నెంట్ లేడీకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉండి
అలా ఉన్న వాళ్ళలో పుట్టే పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ కొంతమందిలో ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైనా అంటే ఏదైనా మెంటల్లీ వాళ్ళకి ఏదైనా డిజార్డర్స్ రావడం, లేదంటే బాగా ఓవర్ స్ట్రెస్ అవ్వడము, ఇలాంటివి ఉంటే కూడా, లేదంటే ఏదైనా డ్రగ్స్ అంటే వేరే డిసీజ్ ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకుంటుండడం, దాని ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ ADHD అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆటిజం ఏంటంటే పర్టికులర్గా MMR వ్యాక్సిన్ అని ఉంటుంది. అంటే 1.5 year ఏజ్ పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తుంటారు. మామూలుగా జనరల్గా అన్ని వ్యాక్సిన్ ఇస్తారు. ఈ MMR అనేది 1.5 yearకి ఇస్తారు. సో ఆటిజంలో చాలామంది మా పేషెంట్స్ మేము ఎంక్వైరీ చేస్తే చెప్తారు, సార్ 1.5 year వరకు బాగానే ఉన్నాడు అబ్బాయి, మంచిగా అందరితో మాట్లాడేవాడు, అదే ఐ కాంటాక్ట్ ఉండేది, లెర్నింగ్ స్కిల్స్ కూడా బాగుండేది, 1.5 year తర్వాతనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్తుంటారు. సో అది మెయిన్గా ఏంటంటే ఆ MMR వ్యాక్సిన్ అనేది అయితే ఉంటుందో దానివల్ల ఈ ఆటిజం కానీ ADHD కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, MMR వ్యాక్సిన్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ ADHD కానీ ఆటిజం కానీ ఉన్న వాళ్ళలో అలోపతి ట్రీట్మెంట్ అనేది లేదు దానికి. సో వాళ్ళు ఏదంటే బిహేవియర్ థెరపీ ఒకటి, స్పీచ్ థెరపీ అని ఇలాంటి థెరపీస్ ఇప్పిస్తుంటారు. సో వాటితో పాటు హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన ADHD అయితే 100% కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఆటిజం కూడా ఏంటంటే మైల్డ్ ఆటిజం కానీ ఇట్లాంటివి ఉన్నవి కంప్లీట్గా ADHDకి ఈక్వల్గానే 1 yearలోనే కంప్లీట్గా తగ్గుతుంది. 1 year ఆర్ మ్యాక్సిమం 2 years. బట్ ఆటిజం సివియర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. అది ఒక 4-5 years పట్టచ్చు, 7 years పట్టచ్చు, డిపెండింగ్ ఆన్ ద కండిషన్, సివియారిటీ, స్టేజ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్స్ దీన్ని బట్టి. సో బిహేవియర్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ ఇస్తూ, అంటే ఆ ADHD వాళ్ళకి స్పీచ్ థెరపీ అవసరం లేదు, ఓన్లీ బిహేవియర్ థెరపీ ఒకటి అవసరం. అండ్ ట్రీట్మెంట్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కంటిన్యూగా వాడితే ADHD వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ ఒక 1 year కోర్స్ వాడితే నార్మల్ అయిపోతారు. వాళ్ళు స్టడీస్లో కూడా యాక్టివ్ అవుతారు. ఈవెన్ నా దగ్గర ఎంతమంది ADHD పేషెంట్ 0 అంటే ఆల్మోస్ట్ క్లాస్లో లాస్ట్ ఉండేవాడు, తర్వాత సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చాడు, అంత పర్ఫెక్ట్గా అయిపోయాడు. లెర్నింగ్ స్కిల్స్ పెరిగాయి, బ్రెయిన్ మెమరీ బాగా, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది, ఎవ్రీథింగ్. సో ADHD ఉన్న వాళ్ళు, సో పేరెంట్స్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి కేర్ తీసుకుంటూనే వాళ్ళకు, అంటే మిగతా పిల్లల కంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మిగతా పిల్లలకి ఒకసారి చెప్తే వీళ్ళకి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో అలా చేస్తూనే మా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడితే ADHD అయినా ఆటిజం అయినా 100% క్యూరబుల్. థ్యాంక్ యూ.